ట్రాఫిక్ బీభత్సంగా ఉంది. నాకు తెలిసి బస్సు మిస్ అయిపోయేలా ఉన్నాను ఇవాళ. చూడాలి వెళ్ళినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో. బస్సు మిస్ అయితే నాకు 5,000 లాస్ అయిపోతాను బస్సుకి. ఎందుకంటే సూపర్ అల్ట్రా లగ్జరీ డీలక్స్ బుక్ చేశాను. చూద్దాం బస్ స్టాప్కి వెళ్ళి. సో స్టాప్ దగ్గరికి అయితే వచ్చేసాను ఫైనల్లీ. ఏంటంటే మనం ఫస్ట్ వచ్చాం కానీ బస్సు రాలేదు ఇంకా. యాక్చువల్లీ నాకు బస్సు వాళ్ళు చెప్పింది ఏంటంటే 12:40 కల్లా ఉండాలి సార్, రెడీగా ఉండాలని అన్నారు. 12:40కి కరెక్ట్గా వచ్చేసాను. షార్ప్ 12:40కి ఉన్నాను. 12:40కి ఉన్నాను కానీ ఇక్కడికి వచ్చేసరికి బస్సు రాలేదు. ఇదేంటంటే మనకి కేరళ సైడ్ వెళ్ళే బస్సులు అయినా ఇక్కడికి వస్తాయి అనమాట. గచ్చిపోలి సిగ్నల్ అంటుంది, ఇక్కడ సిగ్నల్ ఉంది కదా, గచ్చిపోలి సిగ్నల్ అక్కడ ఓఆర్ఆర్ వెళ్తుంది. ఓఆర్ఆర్ ఎయిర్పోర్ట్కి వెళ్తాం. ఇంకా ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ. ఓఆర్ఆర్ లోపలికి వెళ్తాం, మొత్తం ఎయిర్పోర్ట్కి వెళ్తాం అనమాట. సో ఈ ప్లేస్లో వెయిట్ చేస్తున్నాను. నాకు తెలిసి బస్సు ఇంకా రావచ్చు. ఒక్కోసారి ఏంటంటే బస్సు తొందరగా వచ్చేసి వేరే ఏరియాల దగ్గరికి వచ్చేసి అక్కడికి వచ్చిండి ఎక్కడి నుంచి వస్తూ ఉంటారు. ఒక్కోసారి లేట్ అయిపోతుంటాయి అనమాట. చాలా లేట్ వస్తుంది, 1/2 అవర్ 1 అవర్. సో అది. సో కేరళ గురించి అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి కేరళ చూడాలనుకుంటున్నాను. సో కేరళ గురించి విన్నప్పుడల్లా ప్రతిసారి చాలా ఎక్సైట్మెంట్ ఫీలింగ్ ఉండేది. సో ఇప్పుడు డైరెక్ట్గా నేను వెళ్తున్నాను, వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తాను. చాలా ప్లేసెస్ ఉంటాయి కేరళలోనే, అన్నీ ఎక్స్ప్లోర్ చేసి మొత్తం డీటెయిల్ A to Z చూపిస్తాను. ఇది మొత్తం ఆల్మోస్ట్ 10 to 20 డేస్ ట్రిప్ అనమాట. ఆల్మోస్ట్ 20 డేస్ ట్రిప్ అంటే చాలా బాగుంటుంది. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. బస్సు ఇప్పుడు వచ్చింది. ముందు ఎక్కడ ఉన్నాడంట డ్రైవర్ పై ఫోన్ చేశాడు. నా లగేజ్లన్నీ ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్నాను నెమ్మదిగా. ఎందుకంటే చాలా లాంగ్ ఉంది, ముందుంది. ఈయన కార్తిక్ గారు అని ఇంటర్నేషనల్ మేకప్ మ్యాన్. ఈయన మేకప్ వేసి చదువులా ఉంటుందని వాళ్ళు వీళ్ళు చెప్తారు కానీ ఈయన కూడా తెలియదు. నాకు కూడా సారీ లగేజ్ పడిపోయింది. అదేనమాట మ్యాటర్. అక్కడ ఉంది షమోలీ ట్రావెల్స్ అనమాట. సరే www.shamoli's చాలా బాగానే ఉంది బస్సు అయితే. లోపలికి వెళ్ళాక చూపిస్తాను ఎలా ఉంటుందో. యాప్లో కూడా ఉందంట దీన్ని. లగేజ్ వెనక్కి పెట్టాలంట. మాయ వచ్చి ఎత్తేది పెట్టుకోవాలి అనమాట. చాలా లగేజ్ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్లో పెట్టాలి, ముందు పెట్టాలంటే దెబ్బ అయిపోతుంది, అన్నీ వేసేస్తాను. ఇప్పుడు లాస్ట్లో లగేజ్ ఎప్పుడు లాస్ట్లోనే పెడుతుంటాను నేను. ఎందుకంటే చాలా లగేజ్ ఉంటాయి కదా, ఇవన్నీ వేసి మొత్తం చేసేస్తాను. సాఫ్ట్ సెన్సిబుల్ థింగ్స్ అన్నీ ఉంటాయి, పగిలిపోతాయి. ఆ డబల్ ఒకటి తీసుకొని ఇక్కడ ఇచ్చేద్దాం. ఇక్కడ ఇచ్చేస్తా, మీరే తీసుకుంటారా? నాని గారు జూనియర్. అసలు నేను సైడ్ నుంచి చూస్తున్నా, నాకు నాని గుర్తొస్తారు. బస్సు మొత్తం క్లాస్ ఉంది, లుక్ అంత బాగా. సో మనకి ఏదో ఇచ్చారు, పల్లి పట్టియా పేపర్ బోర్డ్. అది నెక్స్ట్ కేక్. ఇదేంటిది? లాయర్ కేక్ అంటది. చిన్నపిల్లలుగా? చిన్నపిల్లలు లాయర్ కేక్ అంటది. అదే కదా. నెక్స్ట్ ఇది ముందు తప్పక మరి మనం మంచిగా ఉండదు. నెక్స్ట్ బిస్కెట్స్. ఇది గుడ్డే బిస్కెట్స్. మరి ఇవాళ గుడ్డే ఏదో తెలియదు. గుడ్డే. నెక్స్ట్ అసలు ఇచ్చారు లాస్ట్ టిష్యూ పేపర్ ఇచ్చారు, ఫ్లైట్ లో ఇచ్చారు అనమాట. నాకు నీట్గా అదే. నెక్స్ట్ టిష్యూ ఇచ్చారు, అంటే ఆ వాటర్ అనేది తుడుచుకోవడానికి. అదే అన్ని ఎవరు నవ్వుతున్నారు. మన బస్ అన్ని బస్సు మాయనే మర్చిపోయి నేను అప్పుడే. బస్ మాయ మనకి ఇచ్చాడు. బస్ మాయ ఇచ్చాడు. ఇంటర్నేషనల్ మేకప్ మ్యాన్ ఒకటి నాకు ఒకటి ఇచ్చేది. బస్ మాయ మనకే కాదు అందరికి ఇచ్చాడు. శ్యామోలి బస్ మాయ మనకి తిరిగి ఇవ్వాలి. ఎందుకంటే మనం ప్రమోట్ చేస్తున్నాం కదా. అదే బస్ మాయ మనకి తిరిగి ఇవ్వాలి. నేను చేశాను నాది కూడా ఇప్పుడే. జస్ట్ ఈ తలగడలో ఉంది, చిన్నపిల్లలు ఆడుకుని తలగడలో ఉంది. చిన్న మంచి చిన్న గ్యాస్ ఉంది. కాంప్లిమెంటరీ అన్నమాట ఇది. అంటే టికెట్లు వేసేస్తారు ఫస్ట్. ఇది మ్యాంగో జెల్లీలా ఉంది. ఏమి ఇచ్చారు దాంట్లో? ఏం చేశారు? చిక్కీ ఒకటి, బిస్కెట్ బయట ఒకటి. అలాగే అమ్మదిని ఓపెన్ చేసి బాగున్నాయి బిస్కెట్. మీ పిక్ అనమాట. అనుకుంది సార్. ఇప్పుడు ఆయన కన్నా గుడ్డోడు ప్రమోట్ చేస్తాం సార్. ఇది పిక్ బ్రిటానియా. ఏదైనా బ్రిటానియా కనెక్ట్.
కొడతాడు కూడా బాగా. అన్నీ బాగా చేస్తానండి ఇంకేదనుకో యాక్చువల్లీ యూరప్ బ్లాగ్ పెట్టాను, జార్జియా మొత్తం ట్రిబుల్సీ అన్ని. నన్ను తీసుకెళ్ళాను, వెళ్ళిపోయాడు. సీట్ కూడా బుక్ చేశాను అప్పటికి. మన లాస్ట్ మినిట్ లో బాత్రూంలో పెట్టి ఎవరికి ఎడేస్తుంది, ఎందుకంటే అది ప్రాబ్లం జరిగింది. నాన్నోడు కావాలనే అలా ఆటో అలా చేయించాడు. భోజనం లేదు, స్నాక్స్ ఇదే కరెక్ట్గా మనకి టైం చూడవా ఆ పాకెట్లో ఉంది. టైం నాకు తెలిసి 2:30 అప్రోక్స్ అలా ఉంటుంది. ఇప్పుడు స్టార్ట్ అయ్యాం, నాకు తెలిసి సిటీ అవుట్స్కట్స్లో వచ్చాము. చూడాలి మనకి రేపు మార్నింగ్ ఎంత రీచ్ అవుతుంది. మళ్ళీ నేను అసలు టైం అంతా క్యాల్కులేట్ చేసి ఎంత డిస్టెన్స్ ఇన్ని చేసి ఇలా కూడా మొత్తం బ్లాగ్ చాలా బాగుంటుంది. అట్లా మొత్తం అవ్వాలని చూపించేస్తాను. నేను కెమెరాలు పనిచేస్తాను. స్పీడ్ వచ్చేది నాకు ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను ఎక్కడ ఆగదంట, అందుకని స్నాక్స్ ఇచ్చారు. ఎందుకంటే యాక్చువల్లీ మన తర్వాత స్టార్ట్ అయింది ఏవైనా సరే డే ట్రావెల్స్ అయినా దీని గోవా కానీ కేరళ కానీ చెన్నై బొంబాయి మద్రాస్ ఎక్కడికి వెళ్ళినా సరే ఆఫ్టర్ 1:30 దాటిపోయాక ఇంకా ఫుడ్కి అక్కడ ఆపరు అనమాట. కంప్లీట్గా మనకి ఈవినింగ్ స్నాక్స్ టీ బ్రేక్ ఇస్తారు, లంచ్కి అక్కడ ఆఫర్. సో ఎప్పుడైనా ఆఫ్టర్నూన్ జర్నీ ఆఫ్టర్ 1 చేసినప్పుడు ఫుల్ ప్రిపేర్డ్గా ఫర్ లంచ్ చేసారంటే లేకపోతే ఏమైనా ఫుడ్ క్యారీ చేసుకుంటే లైక్ దిస్. ఇప్పుడంటే వీళ్ళు కాంప్రమైజ్ ఇచ్చారు. సో కొన్ని బస్సెస్లో ఎవరు అనమాట, కొన్ని ట్రావెల్స్ వాటర్ బాటిల్ కూడా ఎవరు. సో ఏసీ స్లీపర్ చేసుకున్నప్పుడు కొంచెం హై లగ్జరీ బస్సెస్లో ఇస్తారు, డీలక్స్ బస్సెస్. సో ఫస్ట్ ఎందుకంటే అది ఎక్కించండి ఇప్పుడు చూడండి కంప్లీట్ సిటీ అవుట్స్కట్స్కి వచ్చాం. ఇంకా స్పీడ్ మామూలుగా 96 100 మధ్యలో వస్తున్నాం అనమాట. 98 నుంచి 100 మధ్యలోనే 100 దాటేసాడు. ఇప్పుడు 98 వచ్చాడు, 99 వచ్చాడు. చూడండి 100 దాటేసాడు, 100 వచ్చారు కరెక్ట్. 101, 103, 106, 107 ఫుడ్ ఇప్పుడు ఆపారు అనమాట. హోటల్ రవితేజ. చికెన్ పీస్ తీసుకున్నా ఉంది. చికెన్ పీస్ మొత్తానికి డిన్నర్ అయితే అయిపోయింది. ఏదో అలాగా బిర్యానీ తెచ్చాడు కానీ అందులో దమ్ పీసు చికెన్ పీస్ అయిపోయింది. అయిపోతే ఒక చికెన్ కర్రీలో పీసెస్ కలిపి తెచ్చేసాడు అనమాట. చికెన్ కర్రీలో పీసెస్ కలిపి తెచ్చేసి అలాగే బిర్యానీని పెట్టేది. ఇంకేం చేస్తాం, ఆల్రెడీ చేయి పెట్టేసాం. చేయి పెట్టేసాక ఇంకేం చేయాలి. సో అదనమాట నైట్ అయింది కాబట్టి ఇవాళ బ్లాగ్ కంప్లీట్ చేస్తున్నాం. Day 1 బ్లాగ్ అయితే కంప్లీట్ సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిపోయింది. ఇంక నైట్ అయిపోయింది కానీ పడుకొని నీట్గా భయ్యాక చలేస్తుందంట, చలిగా ఉన్నట్టున్నాడు. సో అది పడుకుని పోయాడు, తెల్లారిపోయింది. సో అదనమాట బ్లాగ్ ఇవాటికి చింపేసాం. ఇవాళ ఫస్ట్ డే కాబట్టి కొంచెం చప్పగా వెళ్తుంది. రేపు కేరళలో అడుగు పెట్టాక ఇంద్రాల సినిమాలో గడ్డ మీద కాలు పెట్టి అడుగు పెట్టి ముద్దు పెట్టి అలాగే ఎన్ని చేద్దాం. సో సెకండ్ డే బ్లాగ్ నుంచి చాలా బాగుంటుంది. ఫస్ట్ డే అంతరాయానికి చింతిస్తున్నాం. ఎవరికైనా ఏమైనా అంతరాయం కలిగి ఉంటే క్షమించండి. అంత బాగుంది డ్రైవర్ అబ్బాయి చాలా అడవుల్లోంచి వెళ్తున్నాం అలాగనమాట. మధ్యలో అయితే ఆపట్లేదు అక్కడ, అది చాలా బాగా ఉంది. అంటే మనకు పర్లేదు, ఎవరైనా అర్జెంట్ అయితే చాలా ఇబ్బంది పడతారు దాంట్లోనే ఇంకా. సో అది సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. మన యూరప్ వీడియోలు, జార్జియా, ట్రిబుల్సీ అన్ని మొత్తం చాలా వీడియోలు ఉన్నాయి చూడండి. గోవా కూడా 4 సిరీస్లు పెట్టే, గోవా పెట్టింది, కొడైకెనాల్ పెట్టి, సో అండర్స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్.
వీడియో అందరికి నచ్చినా నచ్చకపోయినా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి, ఎందుకంటే చాలా వీడియోస్ వస్తాయి.